ఏ విధంగా అయితే ఈ సాఫ్ట్‌వేర్ వాళ్ళు కంటిన్యూయస్‌గా ఎక్కువసేపు కూర్చొని వాళ్ళు పాపం ఉద్యోగం చేయాల్సొస్తూ ఉంటుందో, అదే విధంగా ఆటో డ్రైవర్లు గానివ్వండి, బస్సులు, కార్లు నడిపే డ్రైవర్లు గానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎక్కువసేపు కూర్చోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ సీట్లల్లో కూడా ఎక్కడ ఎర్గానమిక్స్ కానీ, లేకపోతే నడుము కొద్దిగా సపోర్ట్ ఉండడం గానీ, ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కడో చాలా ఖరీదైన కార్లలో గానీ, ఈ లంబార్ సపోర్ట్‌లు అవి కూడా ఉండటం లేదు. సో, అందుకని వీళ్ళందరూ కూడా ఏదో చిన్న దిండు లాంటిదో ఏదో అరేంజ్‌మెంట్ చేసుకొని సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. వీటికి తగ్గట్టు మన రోడ్లు కూడా గనక చక్కగా స్మూత్‌గా ఉండి, జాగ్రత్తగా వెళ్ళిపోగలుగుతూ ఉంటే బానే ఉంటుంది గానీ, గుంటలవి ఉండి దానిలో పడడం, లేవడం జరుగుతున్నట్లయితే మేము కొంతమంది పేషెంట్‌లని చూసాం. వాళ్ళేంటే స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. పొరపాటున స్పీడ్ బ్రేకర్‌లో ఫాస్ట్‌గా వెళ్ళినా, లేదా గుంటలో నుంచి పడ్డా నడుము వెంటనే గట్టిగా నొక్కుకుపోయి లోపల ఎముకలు కంప్రెషన్‌కి లోనయ్యి చిన్న చిన్న వెడ్జ్ ఫ్రాక్చర్స్ అంటాం. ఇలాంటివి జరగడం కూడా చూస్తూ ఉంటాం. అందుకని వీళ్ళందరూ ఏంటంటే ముఖ్యమైనది అటువంటి కండిషన్స్ ఉన్నట్లయితే ఒకటి గవర్నమెంట్ వారు దాన్ని సరిజేయడం, ప్రజల కోసం అని చెప్పి కొద్దిగా శ్రమ పడడం అన్నది తప్పదు, చేయాలి. రెండోది ప్రజలు కూడా వాళ్ళ వైపు నుంచి కొద్దిగా అవి అవాయిడ్ చేయడం, కంటిన్యూయస్‌గా ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడానికి చేయకుండా మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం. తర్వాత ఇందాక నేను చెప్పినట్లు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ద్వారా గానివ్వండి, ప్రాపర్ బ్యాక్ సపోర్ట్ పెట్టుకోవడం ద్వారా గానివ్వండి, కొద్దిగా నడుము మీద ఎక్కువ స్ట్రెస్ పడకుండా చూసుకోవడం అన్నది మంచిది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.